స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో ఒక బస్సు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో అశేష జనంతో ఆయన ఉన్నటువంటి సమయంలో దొంగచాటుగా కుట్రపూరితంగా చీకటిలో ఆయన మీద దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక రాయితో దాడి చేశారు. ఆయన కనుబొమ్మకు గాయమైంది, తీవ్ర రక్తస్రావం అయింది. ఆ తర్వాత ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఎక్కడ కూడా జంకకుండా బెదరకుండా ధైర్యం కోల్పోకుండా తన యాత్రను కొనసాగిస్తున్నారు. మీ ఫస్ట్ రియాక్షన్? ఇది అత్యంత దారుణమైనటువంటి చర్య, హేయమైనటువంటి చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలన్నటువంటిది ఇవన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఆ దాడి చేసేటువంటి వాళ్ళకి మనవి చేస్తున్నాను. తర్వాత రెండవది, ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ఏ విధంగా చేసినా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ చాలా స్పష్టంగా ఈ చర్యలను మేము ఖండిస్తూ ప్రజాస్వామ్యతంగా చేసినటువంటి ఈ విధమైనటువంటి ర్యాలీని అడ్డుకోవాలని ఆపాలని చేసే ప్రయత్నమే కుటిల ప్రయత్నం అని చెప్పి నేను సుస్పష్టం చేస్తున్నాను. తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా ఈ యాత్రలో ఆయనకి రాయి విసిరి కొట్టినటువంటి ఈ సంఘటన అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రెండవది, ఏమైనా ఉంటే డైరెక్ట్ గా మాతో తెలుసుకోమనండి, అంతే తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి ఎంత మాత్రమూ సమర్థనీయం కాదు. ఏమైనా ఇష్యూ ఉంటే, సమస్య ఉంటే మాతో తెలుసుకోమనండి, అంతేగాని ఈ విధంగా రాళ్ళతో కొట్టడం, ర్యాలీని బ్రేక్ డౌన్ చేస్తామని ఆలోచన చేసుకోవడం అనేటువంటిది శుద్ధ తప్పిది. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఖండిస్తున్నాం. ఈ విధమైనటువంటి ఏమైనా అతి దారుణమైనటువంటి చర్యలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సార్ ఒక విషయం చూడాలి. కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ని వాళ్ళని ఉసిగొల్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది అల్లరి ముక్కల్ని ఉసిగొల్పేటువంటి ప్రయత్నం అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వైపు నుంచి జరుగుతోంది. అంటే హింసను ప్రేరేపించే విధంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఆధారంగానే, కామెంట్స్ ద్వారానే ఈ మొత్తం దాడి జరిగింది అనేటువంటి చర్చ జరుగుతోంది. మీ కామెంట్ ఏంటి సార్? ఇది 100% కరెక్ట్. వాళ్ళు గడిచినటువంటి కొన్ని రోజులుగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు పవన్ కళ్యాణ్ కానీ, లేదు లోకేష్ కానీ వీళ్ళ స్పీచెస్, ఉపన్యాసాలు వింటే వీళ్ళు జనాన్ని రెచ్చగొట్టే పరిస్థితిలో ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నది. ఇది ఖచ్చితంగా వాళ్ళు అనుకునే ఇట్ ఈస్ ఏ ప్లాన్డ్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీ నుంచి తప్పించుకోలేరు. నేను అందుకే అంటున్నాను, ఏదైనా సరే ఉంటే ముఖాముఖి తేల్చుకుందాం రండి, అంతేగాని ఇలాంటి పిరికి పందుల చర్య అనేటువంటి ఖచ్చితంగా ఇది పిరికి పందుల చర్య. ఈ చర్యలు ఎవరు సమర్థించలేదు. అందుకే దీన్ని మేము ఖండిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.